తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. క్రోధినామ సంవత్సరానికి సక్సెస్ఫుల్ గా టాటా బై బై చెప్పేశాం. సో ద్వాదశ రాశుల్లో భాగంగా మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు అసలు విశ్వవసునామ సంవత్సరం స్పెషాలిటీ తెలుసుకుందామండి. ఇది మనకి విశ్వవసు నామ సంవత్సరం, దాని యొక్క మీనింగ్ మనం ఫస్ట్ తెలుసుకుందాం అంటే చాలా ఐడియా వస్తుంది. లాస్ట్ ఇయర్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. దాన్ని శ్రీ క్రోధి నామ సంవత్సరం అంటారు. క్రోధి అంటే కోపం అండి. కోపం ఎక్కడెక్కడ ఉంటుంది, మనం ఎక్కడ చూసినా కోపం ఉంటుంది. మనం చూసుకున్నాం అనుకోండి, మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గవర్నమెంట్లు మారిపోవటము, తర్వాత వాళ్ళు ఏమంటారు, మేము చాలా కార్యక్రమాలు చేసాము అయినా మేము ఓడిపోయాం, వాళ్ళకి ఒక కోపం. అట్లానే వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా కానీ వాళ్ళ ప్రకారం వీళ్ళకి సరిగ్గా సాటిస్ఫాక్షన్ లేకపోవటం. తర్వాత మనకి వార్, యుద్ధాలు జరగటం మనం చూసాం. ఇంటర్నేషనల్ కనుక యుక్రెయిన్ వార్ కానివ్వండి, రష్యా వార్, ఆ తర్వాత హమాస్ తీవ్రవాదులు, తర్వాత మనకి బలూచి తీవ్రవాదులు, ఇలా చాలా రకాల మాట కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం, యాంగ్రీ. తర్వాత నేచురల్గా చూసుకున్నా కానీ మనకి కాలిఫోర్నియా అడవులు ఒక 40 కిలోమీటర్స్ ద్వారా కాలిపోవటం, ఇది చాలా. మనకి బంగ్లాదేశ్లో హిందువులపై ఓర్చుకోత, మనకి ఎట్లా అంటే ఒక కోపం ఉన్న వాతావరణం ఎక్కువగా ఉంటుందండి. ఒక టెన్షన్ వాతావరణం, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ తీసుకోవటం, చూసుకునే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సిల్లీ రీజన్ చూసుకొని పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటారు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మనకి 2-3 దేశాల ప్రభుత్వాలు కూలిపోయినాయండి. మనకు తెలిసి బంగ్లాదేశ్, దాంతో పాటు ఇంక 2-3 కంట్రీస్లో కూడా ఇలా సిమిలర్గా జరుగున్నాయండి. మనకి మనం చూసుకుంటే ఏమవుతుందంటే క్రోధం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే శ్రీ విశ్వవసు, విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే 2-3 మీనింగ్లు ఉన్నాయి. ఒక్క మీనింగ్ ఏంటంటే సంపద, ఈ ప్రపంచం అంతా సంపదలమయంతో ఉంటుంది అనేది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే ఈ ప్రపంచం అంతా మనకి నివాసం, వసు అంటే నివాసం ఉండటం అని కూడా అంటారు, డ్వెల్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది నివాసం ఉండటం అని ఒకటి అంటారు అనమాట. అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు యూనివర్స్లో. ఇంకొక మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ గాడ్ అని కూడా మనకు చెప్తారు. అంటే ఏది చూసుకున్నా కానీ ఈ ప్రపంచం అంతా అందమైన ప్రకృతితో నిండి ఉందని, అందమైన సంపదలతో నిండి ఉందని, ఈ ప్రపంచం అంతా మనది అని ఒక హొరైజన్, ఒక పెద్ద విశాలాక్షి అంటారు చూడండి, ఒక విశాలమైన దృక్పథాన్ని మనకు కలగజేస్తుంది ఈ సంవత్సరం. ఇది సహజంగా ఎందుకుంటుందంటే మనకు గొడవలు అయినప్పుడు, గొడవలో కానివ్వండి, ఏమనుకుంటారంటే ఎంతసేపు మీరు గొడవలు పడుతుంటారు చిన్న చిన్న విషయాలకి, ఆ గొడవలను అక్కడే వదిలేసి చక్కగా ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు అనమాట. ఏంటంటే అప్పటిదాకా మనం ఆ ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళము ఒక సయోధ్య కుదిరి ఓకే ముందుకు వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఆగిపోయారో చిన్న చిన్న ప్రాబ్లమ్ కిక్ స్టార్ట్ చెప్తారు. నైస్గా చెప్పారు. ఈ ప్రకారం ఇలా ఉంటుంది అనమాట. దీనిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ధనుసు రాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఇంకొక బ్యూటీ థింగ్ కూడా నేను అబ్జర్వ్ చేశానండి. మనకి 12 రాసుల్లో ఒక 2 రాసులు బాగా ఇబ్బంది పడుతున్నారండి. బట్ మిగతా 10 రాసులు చాలా బాగున్నారండి. అసలు ఓవరాల్ గా చాలా బాగున్నారు వాళ్ళు. అందులో 2-3 రాసులు చాలా సూపర్ గా ఉన్నాయి అనమాట. ఓకే, కానీ రివర్స్ గా చెప్తున్నారు చాలా మంది బయట. లైక్ ముఖ్యంగా స్త్రీలకు అస్సలు బాగాలేదు, 9 రాసుల వారికి భయంకరం ఉంది, అదన్నీ ఉదరగొట్టే భయపెట్టే వార్తలే అంటారు. అంటే వాళ్ళు ఏ సిస్టమ్ ఎలా ఫాలో అవుతారో నాకు ఐడియా లేదంటే ఒక్కొక్కరికి ఒక్క సిస్టమ్ ఉంటుంది. నేను ప్యూర్ గా పలిది వేదిక్ సిస్టమ్. మనకి పరాశర మహర్షి, తర్వాత వశిష్ఠ మహర్షి, నారద సంహితల మనకి అనాదిగా వస్తున్న ట్రెడిషనల్ సిస్టమ్స్ చాలా గ్రంథాలు ఉన్నాయండి. నేను ప్యూర్గా ఓన్లీ మన వేదిక్ కల్చర్, మన వేదిక్ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని బట్టి చెప్పనమాట. మన ఈ ఉగాది ఫలాలు ఏవైతే చెప్పుకుంటున్నామో జ్యోతిష శాస్త్రంలో అత్యంత పురాతనమైన సిస్టమ్ అండి ఇది. మనకి చాలా సిస్టాలు ఉన్నాయి. తజక్ సిస్టమ్ అని, మనకి నార్త్ ఇలా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, తర్వాత నాడీ ఆస్ట్రాలజీ, రకరకాలు ఉన్నాయండి. బట్ ఇందులో మోస్ట్ యాన్షియంట్ ఓల్డెస్ట్ వచ్చేటప్పటికి వేదిక్ ఆస్ట్రాలజీ. ఇందులో కూడా ఈ రాశి ఫలాలు మెథడ్ మోస్ట్ ఓల్డెస్ట్ అండి. అంటే అప్పట్లో వాళ్ళు ఎలా చెప్పారని నేను ఆలోచించుకుంటే చాలా షాక్ అవుతుంది, అంత యాక్యురేట్ గా చేస్తారు. అప్పటివి ఇంకా ఇప్పటికీ వర్తించబడుతున్నాయి. అసలు గన్ షాట్ గా మీరు చెప్పే దానికి ఎన్ని కమెంట్స్, ఎంతమంది మీకు కూడా కాల్ చేసి ఉంటుంది, ఎంతమంది వ్యూస్ చూస్తున్నారంటే దానికి అర్థం వాళ్ళు కనెక్ట్ అవుతున్నారనే కదండి. సో అంత మహర్షులు అది చాలా టఫ్ అండి. అంటే మనకి డాక్టర్ 6 years ఎలా చదువుతారో, మనకి MBBS లేదంటే మనకి ఇంజనీరింగ్ 4-5 years ఎలా చదువుతారో, ఈ వేదిక ఈ జ్యోతిష్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదండి. నాకు తెలియదు, నేనేదో క్యూరియాసిటీగా స్టార్ట్ చేశాను, కానీ దాని డెప్త్ నాకు అర్థం కావడానికి 3 years పట్టింది. అప్పటికి నేను 18-16 మంది గురువులు, వంశ పారంపర్యం ఉన్నవాళ్ళు, వేద గురువులు, మళ్ళీ ఇస్రో సైంటిస్టులు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సైన్స్ చదివిన వాళ్ళు, ఇలా ఈ ఎన్విరాన్మెంట్లో 3 years, దానికి ముందు మళ్ళీ ఉండి కొంతకాలం, ఆ తర్వాత 4 years, 3 years తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే అమ్మో ఎంత పెద్దదా, ఇంత పెద్దది అని ఆ విజువలైజ్ చేసుకోవడానికి 3 years పట్టింది నాకు. ఇంకా అర్థం చేసుకోండి, 4 లక్షల శ్లోకాలు ఉండేవి అంటే
వన్స్ అపాన్ టైం జ్యోతిష శాస్త్రంలో 4 లక్షల శ్లోకాలు ఉన్నాయంటండి. ఒక జన్మ సరిపోదంటండి జ్యోతిష శాస్త్రం నేర్చుకోవడానికి, అంత పెద్దది. నేను షాక్ అయ్యాను, ఇదేంటి అసలు మనకున్న ట్రెజర్, ఒక గొప్ప సంపద, అసలు ఈ రోజు దాన్ని ఎవరు చూడటం లేదు. చూడకపోగా ఇది ఒక మూఢనమ్మకంగా రకరకాలుగా చెప్పేసుకుంటున్నారు. అసలు మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇస్తే భూమి మీద శోకం అనేది ఉండదండి. ఈ జ్యోతిష శాస్త్రాన్ని కానీ ఫాలో అయితే బ్లిస్ఫుల్, హ్యాపీ. మన మహర్షులు మనుషులు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని ఇన్ని టెక్నిక్స్ ఇవన్నీ పెట్టారు. ఏదన్నా మన సైట్లో మనం చేసుకుందాం, కొంచెం క్రియేట్ చేద్దామని క్యూరియాసిటీతో నేను జస్ట్ స్టార్ట్ చేశాను. అది పెద్ద మిషన్. ఆ తర్వాత ఇంకో 4-5 years నాకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి, ఆ తర్వాత ఒక ప్రాపర్ సిస్టమ్గా తీసుకొని రావడానికి ఇట్స్ స్టిల్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. సో ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో. పీపుల్ యాక్సెప్ట్ చేయటం నన్ను, లేదంటే యాక్సిడెంట్గా నేను ఎక్కడికి రావటం, నా వీడియోస్ వాళ్ళు చూడటం, అదో ఎంకరేజ్మెంట్, ఆ కామెంట్స్. ఆ తర్వాత నాకు కాల్స్ రావటం యూఎస్ నుంచి ఎక్కువ మంది, నాకు ఎక్కువ కాల్స్ ఇండియాతో పాటు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి. నాకు వెరీ హ్యాపీ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ముస్లిం డామినేటెడ్ కంట్రీస్, అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తాయండి, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. న్యూజిలాండ్ నుంచి, ఇలా అన్ని కంట్రీస్ నుంచి రావటం, సింగపూర్ నుంచి కొంతమంది ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి హోమాలు చేయించేసుకుని ఫ్లైట్లో, రీసెంట్గా డైరెక్ట్లో ఫ్లైట్లో హోమాలు చేయించుకొని మళ్ళీ వెళ్ళిపోయేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఏ ఉద్దేశంతో నేను ఇనిషియల్గా స్టార్ట్ చేశాను, ఆ ఫ్లోలో అందరు రికగ్నైజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన విధంగా వాళ్ళు ఏ సిస్టాన్ని ఎలా చెప్పారని నాకు ఐడియా లేదు, బట్ నా సిస్టమ్, నేను చదువుకున్న బుక్స్, మా గురువులది, నేను రిఫర్ చేసే బుక్స్ ప్రకారం విశ్వవసునామ సంవత్సరం అంటే అందరికీ చాలా బాగుంటుంది. సూపర్. సో ముఖ్యంగా ధనుసు రాశి గురించి మనం తెలుసుకుందామండి. ధనుసు రాశి కనుక చూసుకుందామండి, ఇందులో మనకి ఫస్ట్ నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అంతా మనకి ధనుసు రాశి అండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇక్కడికి యో, యా, బా, భీ, భూ, దా, భా, ధా, భే, మోరార్లెస్ ఈ అక్షరాలతో ఉన్న పేర్లంతా కూడా మనకి ధనుసు రాశి కింద వస్తారండి. వీళ్ళకి మనకి ఫిగర్స్, స్టాటిస్టిక్స్ చూడండి, మన వాళ్ళు స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ అప్పుడే వాడారు. మన ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరు, ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరు, మన మోడర్న్ సైన్స్ చదువుకుంటామండి. ఆ బుక్స్ చూస్తే మనకి ఫాదర్లో లేరు, మన ఫాదర్ డైరెక్ట్ గార్డేనండి. వీళ్ళు చూడండి, ఆదాయం 8, వ్యయం 14. వీళ్ళకి వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకని మీకు రీజన్ ముందు వీడియోలో చెప్తాను. తర్వాత రాజ్య పూజ్యం 1, అవమానం 2. సో ఇది కూడా ఖర్చులు చాలా అంటే ఇన్సల్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఇందులో మనకి గ్రహ స్థితి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి శని వచ్చేటప్పటికి మీనంలో, గురువు వచ్చేటప్పటికి మిథునంలో, రాహు కుంభంలో, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూస్తే ఏం చెప్తారు, లఘు గోచారం, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. వెరీ సింపుల్, బ్రీఫ్గా సమరీ, వార్తల్లో ముఖ్యాంశంలాగా వెరీ క్విక్గా ఇందులో తెలుసుకోవచ్చు. ఏముంటుంది ఇందులో కనుక మనం చూసుకుంటే, శని వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నారండి, 7వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇట్లా కనుక చూస్తుంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నారు, తర్వాత రాహు మంచి పొజిషన్లో ఉన్నారు, కేతు మంచి పొజిషన్లో, ఒక్క శని మాత్రం మంచి పొజిషన్లో లేరండి. ఈ శని ఏం చేస్తారంటే స్త్రీ బంధ్వార్థ సుఖచ్యుతి అని ఒక చిన్న లైన్లో, ఒక చిన్న సూత్రంలో మన మహర్షులు చెప్పేశారు. స్త్రీ ఆర్ పురుష, స్త్రీ అంటే ఓన్లీ స్త్రీ అని కాదండి, స్త్రీ రిప్రజెంట్స్ ఇన్ ఆపోజిట్. తర్వాత పురుష కూడా బంధు, అర్ధ, సుఖం, చ్యుతి. చ్యుతి అంటే కోల్పోవటం సంస్కృతంలో. సో ఏమేమి కోల్పోతారంట, భార్యాభర్తల మధ్య, భార్య అయితే భర్తని, భర్త అయితే హద్దు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా చాలా వెరీ వెరీ ప్రాక్టికల్గా ఎన్నో కాల్స్ నేను చూశానండి. లాస్ట్ ఇయర్ ఈ సమస్యను మనకి వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేశారు. వాళ్ళకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, బట్ వీళ్ళకి ఈ శని పెడలు స్టార్ట్. రెండోది బంధువులతో విపరీతమైన గొడవ. రెండోది అర్థం అంటే డబ్బులు పోతాయి. మూడోది సుఖాన్ని కోల్పోతారు. శని ఈ వచ్చే 2.5 సంవత్సరంలో ఈ విషయాలు ఉన్నాయండి. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్త్రీ, బంధు, అర్ధ, సుఖం. ఈ 4 మాటలు నేను నాకు ఫోన్ రాగానే ఎవరైనా సరే రాజు చేసిన వాళ్ళకి ఏమండి ఇదే చెప్తాను నేను మీకు. లేడీస్తో రిలేటెడ్ ఆర్ జెంట్స్తో గొడవలు, 2 ధనం కోల్పోతారు, బంధువులతో అవునండి మీరు చెప్పిన భలే చెప్పారు అంటే దే ఫీల్ ఎక్సైటెడ్ అంటే దే ఫీల్ కనెక్టెడ్ అప్పుడే కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి ఎమోషన్ అయిపోయి కాల్ నాకు ఒకసారి 40 minutes 1 hour రాత్రి కాల్ అండి, యుఎస్ నుంచి 1:25 సేపు మాట్లాడండి బాబు. అంటే వాళ్ళు అంతసేపు ఎందుకు వింటారండి 10 నిమిషాలు. ఈ రోజుల్లో 1 minute వస్తే ఇలా వీడియో తిప్పేసి, ఈ రోజుల్లో ఈ షార్ట్స్ రీల్స్ లో మనకు ఒక వ్యక్తి అవతల వ్యక్తి, అందులో కంట్రీ భూమికి అవతల పక్కన అమెరికాలో ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు 16 years 2000 లోనే అమెరికా వెళ్ళారంటండి.
25 years బ్యాక్ వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళు నాకు ఫోన్ చేసి నేను అనుకోవడం నాకంటే ఏజ్లో కూడా పెద్దవాళ్ళు అండి, వాళ్ళు నాకే కనెక్ట్ అయ్యి ఒక గంట మాట్లాడి, అయ్యో మీ ఫీజు చాలా తక్కువ అండి, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్ మళ్ళీ నాకు యూపీఐ ఆన్లైన్లో డబ్బులు వేయటం చూడండి, ఇలా రియల్గా జరుగుతుందండి. ఎందుకంటే ఇది మన మహర్షులు పెట్టిన గొప్ప జ్ఞానం అండి. ఈ ఒక్కలైనానండి, స్త్రీ సుతు బంధు సుతు అండి, ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే అయిపోయినట్టు ఇంకేం లేదు. వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఫేస్ చేసింటే ఈ మొక్క చెప్తే చాలండి వాళ్ళకి. అయితే అందుకని నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి మనకి ఈ బ్యూటిఫుల్ సిస్టమ్ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో గుళ్ళల్లో పెట్టేవాళ్ళండి మన మహర్షులు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. పూర్వకాలంలో ఇంత టెక్నాలజీ లేదు కదండి. అట్లీస్ట్ ఈ పండుగ రోజున అందరు గుడికి వెళ్ళిపోయి ఓపెన్గా అందరూ చెప్పుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, భక్తిగా కూర్చుంటారు, నాకు ఇలా ఉండబోతుంది, అలర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ సిస్టమ్ వాళ్ళు బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టారు. అయితే గురువు వల్ల చాలా చక్కగా ఉంటుంది. గురువు తనకి వీళ్ళకి చాలా యోగ్యతను ఇవ్వాల్సింది. గురువు న్యూట్రల్, తటస్థంగా ఉంటారు. తర్వాత స్వం అంటారు, అంటే మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వల్ల పాపం, వీళ్ళు కొన్ని విషయాల్లో కొంచెం ఏమంటారు, దే గో అవుట్ ఆఫ్ ది ఎథిక్స్ అన్న సిస్టమ్ కూడా వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి శని వీళ్ళకి ఏమేమి చేస్తూ ఉంటారు నేను చూస్తుంటే, శని 6th హౌస్లో దృష్టి చూస్తూ 1st హౌస్లో దృష్టి చూస్తూ తను ఉన్న పొజిషన్ 4లో ఉన్నారండి. ఇది మనకి ఏం చెప్తుందంటేనండి, వాతశూల అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి, మనక్లేశం, మనసులో ఎప్పుడు భయపడి ఉండటం, భయం గొలిపే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయి. స్వస్థాన హాని కృత్, వీళ్ళు ఏదైనా జాబ్ కానివ్వండి, పొజిషన్ కానీ చేస్తుంటే దానికి హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రసూతి దేహ పీడాంశ సూర్యపుత్ర చతుర్దశకే అంటాం. చతుర్థలో శని ఉంటే ఆ ఇంట్లో కొంచెం డెలివరీస్ అవ్వటము, తర్వాత వాటికి సంబంధించిన ఇబ్బందులు రావటము, తర్వాత హెల్త్కి రిలేటెడ్ తన శరీరం తనకు బాధించే అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే 6th హౌస్లో ఉండటంతో వీళ్ళకి శత్రువులు భయపడతారు కానీ వీళ్ళు ఏం చేయరండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 2 సక్సెస్ వస్తుంది, మనీ ఫ్లో కూడా బాగుంటుంది. తన గురించి వాళ్ళకి కొంచెం మెంటల్గా ఇబ్బంది పడే అవకాశము, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఉన్న పొజిషన్, ఒక కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్ నుంచి ఒక కొత్త అసైన్మెంట్ రావటం, ఒక కొత్త ప్రాజెక్ట్ రావటం, ఉన్న దాని గురించి కాకుండా ఇంకో దానికి షిఫ్ట్ అయిపోవటం, అక్కడ స్ట్రగుల్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే టోటల్గా ఒక కంఫర్టబుల్ పొజిషన్ నుంచి అన్కంఫర్టబుల్గా ఉండే పొజిషన్కి వెళ్ళిపోతారండి. అయితే 7వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఇది తన ఉన్న పొజిషన్ చాలా బాగుంటుంది. 3rd హౌస్లో చూడటం వల్ల 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు బ్రదర్స్ నుంచి చాలా హెల్ప్ వస్తుంది. తర్వాత మనీ ఫ్లో చాలా బాగుంటుంది. గురువు వీళ్ళు ఉన్న పొజిషన్లో చూసుకుంటే ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ వీళ్ళకి. అందుకని ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఎందుకు పెట్టారంటే, వీళ్ళకి అర్ధాశ్రమశని నడుస్తున్నా వేరే గ్రహాలు సపోర్ట్ ఇస్తున్నాయండి. అది వేరే గ్రహాలు కూడా సపోర్ట్ లేకపోతే ఇంకా ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభిష్టార్థ సిద్ధిచ్చ, సప్తమస్తే భవేద్ గురువు అంటనమాట. 7వ ఇంట్లో కనుక వీళ్ళకి గురువు ఉండటం వల్ల ఇది మంచి ప్లేస్. ఎలా ఉంటుందంటే, రాజదర్శనం, పెద్ద పెద్ద అఫీషియల్ని కలవటం, సీనియర్స్ని కలవటం, ఆరోగ్యంగా ఉండటం, తర్వాత బాడీ లాంగ్వేజ్ అంటే చాలా డిగ్నిటీగా, నీట్గా ఉండటం, తర్వాత అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ. అంటే శనిలకి ఇబ్బంది పెడుతున్న రిజల్ట్ వైజ్లో చాలా బెనిఫిట్గా ఉంటుంది. తర్వాత రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా చాలా చాలా యోగ్యతనిచ్చే పొజిషన్ అండి. రాహు 3వ ఇంట్లో ఉంటే శత్రువులపైన విజయం, అనుకున్న పనులను సాధించుకోవటం, తర్వాత బ్రదర్స్కి సంబంధించిన విషయాల్లో కలిసి రావటం, ఇలాంటి చాలా విషయాల్లో మనీ ఫ్లో అంత ఎక్కువగా ఉంటే ధైర్యంగా వాళ్ళ యొక్క అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. మరి నక్షత్రాల గురించి వాటి పరిస్థితి ఎలా ఉందండి? మనకి ధనుసు రాశి కనుక చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. మూల నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే గురువు వల్ల దేహపీడం, సంతోషం, సర్వజన పూజ్యము, రోగాధిక్యము. అంటే ఈ రాశి వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఉంటే ఆ రోగం కొంచెం అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అందరి నుంచి సర్వజన పూజ్యము, గౌరవం పడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంతోషంగా ఉంటుంది, కానీ వీళ్ళకి మరణ తుల్యం అని చెప్తారండి. అనుకున్న ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక డ్రీమ్ కానివ్వండి, స్తంభించిపోయేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజపూజ్యం ఉంటుంది, తర్వాత హెల్త్ కాంప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుందండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. ఇది కూడాను రాహు వల్ల ఎక్కువ వీళ్ళకి బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహపీడం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంది. హెల్త్ విషయంలోనూ, శరీరానికి సంబంధించిన విషయంలో ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుంది. అందుకని ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని వీళ్ళకి కొత్తగా ఎంటర్ అవడంతో మనం ఇందాక ఏ విషయం అయితే మాట్లాడుకున్నాం ఫస్ట్ బిగినింగ్లో, ఆ 4 విషయాలు కేర్ఫుల్గా ఉంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్,
కొంచెం పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది. ఎస్, మరి ధనుసు రాశి వారికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా సురేష్ గారు? ధనుసు రాశి వాళ్ళకి శనికి సంబంధించిన రెమెడీస్ చాలా ఎక్కువ అవసరం, ఎందుకంటే మిగతా ప్లానెట్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ శని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. గురువు తనకి ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వకుండా వేద ఉండటం వల్ల, ఆ రాహు వల్ల ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి వెరీ ప్రాక్టికల్గా కనుక అప్లికేషన్ చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండాలంటే అప్పటిదాకా ఫాస్ట్గా అయ్యే పనులు స్లో అవుతాయి. శని అంటేనే స్లో అని మీనింగ్ అండి. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు కాబట్టి మెంటల్గా ఫ్రిక్షన్ పడిపోతారు. అయ్యో అప్పటిదాకా అన్ని పనులు ఫాస్ట్గా అవుతుంది, ఏంటి ఫాస్ట్గా అవ్వట్లేదు. నాకు రియల్ లైఫ్లో యాక్చువల్గా జరిగిన స్టోరీ అనమాట. ఇదంతా మనకి మహర్షులు ఇచ్చిన జ్ఞానం. దీన్ని బేస్ చేసుకొని కరెంట్ ఇంటర్ప్రిట్ చేస్తే, ఆ కాల్స్ నేను అనాలిసిస్ డీకోడ్ చేస్తే ఫస్ట్ శని ఎఫెక్ట్ ఉండటం వల్ల స్లో అవుతుంది ప్రతిదీ. వీళ్ళు డిప్రెషన్ గురి కాకూడదు. ఏంటి పని అవ్వట్లేదు కానీ పని ఖచ్చితంగా అవుతుంది. అంటే అంతకుముందు 10 daysలో అయ్యేది ఇప్పుడు మీకు 40 days పడుతుంది. ఆ పేషెన్స్ లెవెల్ మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. రెండోది, ఎంత స్లో అవుతుంది కాబట్టి బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్ స్లో డౌన్ చేసుకోవాలి. ఎక్కువ కమిట్మెంట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే టర్న్ ఓవర్ అవుతూ ఉండాలి కదా. మోర్ టర్న్ ఓవర్ అండ్ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, బట్ అసలు పోయేదే లేదు కదా వీళ్ళకి. అందుకని చెప్పేసి హైవీ కమిట్మెంట్స్ ఉన్న బిజినెస్లు, న్యూ ప్రాజెక్ట్స్ లాంటివి చేయకూడదు. ఇంటికి సంబంధించిన వాతావరణంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇళ్లలో స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఇంటికి సంబంధించిన మ్యాటర్స్లో చాలా ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసుకునే అవకాశం వీళ్ళు పెట్టుకోవాలి. అందుకని పెద్ద ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ అన్ని అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఎవరైనా కనుక వీళ్ళకి నమ్మించి మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేదంటే అప్పటిదాకా వీళ్ళు అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు, ఇంద్రుడు చంద్రుడు అనేవాళ్ళు ఎగ్దం ప్లేట్ ఫిరాయించుకుని వెళ్ళిపోతారు. అది ప్రాబ్లం వాళ్ళది కాదు, యాక్చువల్గా మీది. అంతే కదా, మీ జాతకంలో ఇది శని రావడం జరిగింది, అంతేగాని వాళ్ళని ఉపయోగం ఏం లేదు. దే ఆర్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ మిర్రర్. ఎదుటి వ్యక్తి మనకు అదే కదా చెప్తా ఉంటారు మోడర్న్ థియరీస్ లో, మనమే టైం బాగాలేదని కామ్ డౌన్ అయిపోవాలి. వేరే వాళ్ళని చేసి నేను అది చేశాను ఇది చేశాను అంటే ఏం కాదు. పాపం మొన్న ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేశారు. అతను దాదాపు 3000 మెంబర్స్ కి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి హెల్ప్ చేశాడంటే. అతను 18 years లైఫ్ స్పాన్ టైం కెరియర్ లో 2000 ప్లస్ 3000 పీపుల్ నేను హెల్ప్ చేసి ఉంటానండి ఇన్ని సంవత్సరాల్లో. తెలిసిన వాళ్ళని కానివ్వండి, బంధువులను కానివ్వండి, తర్వాత అప్పుడే కొలీగ్స్ కొత్తగా ఆఫీస్లో చేరుతుంటారు, వాళ్ళకి సరిగ్గా రియల్ టైంలో స్కిల్స్ ఉండవు. ఈయన కొంచెం చూసి చూడనట్టుగా ఉండటం, వాళ్ళకి టైం ఇవ్వటము, ఇలా చేసి ఉంటానండి. ఈ టైంలో అతను అవుట్ ఆఫ్ జాబ్ వెళ్ళాడు, జాబ్ పోయింది అతను ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం. అది ఒక డిప్రెషన్. రెండోది, ఎవరైనా నాకు ఈ టైంలో హెల్ప్ చేస్తారని తిరిగి చూస్తే ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేరంటే. నేను అదే అనుకుంటే, ఏంటండి ఇన్ని సంవత్సరాల తర్వాత సడన్గా నాకు జాబ్ పోయింది. అందులో మిడిల్ లైఫ్లో వస్తే ఈ క్రైసిస్ ఎక్కువ ఉంటుందండి. నేను 40+ తర్వాత మిడిల్ లైఫ్ కదండి. ఇప్పటిదాకా నేను చాలా ఛాంపియన్ అన్ని చేసుకుంటా వచ్చాను. ఈ టైంలో నాకు పోయింది. వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఒక లెవెల్కి రాగానే పడిపోతుంది. పోయిన తర్వాత ఇదేంటి ఇంకా నాకు ఫ్యూచర్ ఉందా లేదా ఒక డౌట్ వస్తుంది. ఒక పక్కన పిల్లలు పెరుగుంటారు, వాళ్ళు స్కూల్లో ఏమో చదువుకుంటుంటారు, ఇదేంటి నాకు ఈ టైంలో జాబ్. రెండోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంతమందికి హెల్ప్ చేస్తే నాకు ఎవరు లేరా, అసలు ఏంటి నేను ఈ టైంలో ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుందండి. నాకు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఒక మాట అన్నారు వాళ్ళు, సురేష్ గారు మీ మాటలన్నీ విన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, నాకు హోల్ ఫ్యూచర్ అంతా చాలా బాగుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి, నాట్ కేర్ ఎనీథింగ్. అంతే కదా. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, మీ జీవితం లేనిది ఏంటి అని అడిగాను. చాలా ఆలోచించుకున్నారు. మ్యారేజ్, చక్కటి వైఫ్, పిల్లలు, తన పొజిషన్లో ఉన్నాడు, ఎక్కడో మనకి విజయవాడ లేదంటే గుంటూరు ఎక్కడో విలేజ్లో పుట్టేసి అంత దూరం వెళ్ళిపోయి అక్కడంతా ఇల్లు కొనుక్కొని కార్లో తిరిగి, అసలు మీ జీవితం ఏంటి అనేది గట్టిగా ఒక క్వశ్చన్ అడిగానండి. చాలా ఆలోచించుకోండి. లేదండి లాస్ట్ 2 years సరిగా 2 years లేకపోతే ఏమైంది, ఇంకో 2 years లేకపోతే ఏమైపోయింది, అది కాదు మీ లైఫ్ అని. ఈ టైప్ ఒక హొరైజన్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుందండి. అది రియల్ టైంలో అది నాకు చిన్న మాట కూడా ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అప్పుడు డిప్రెషన్ ఉన్న మనుషులకే తెలుస్తుంది అది. అందుకని జస్ట్ లీవ్ ఇట్. లాస్ట్ 2 years ఇట్స్ గాన్, లీవ్ ఇట్, ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. ఏ 1 year 2 year లేకపోయినంత దట్ ఈస్ నాట్ ది హోల్ లైఫ్ ఆఫ్ యువర్స్. మీ లైఫ్ చాలా పెద్దది, హోలిస్టిక్ లైఫ్. మీ సోల్, మన యాస్ట్రాలజీలో ఉన్న బ్యూటీ అదండి, సోల్ జర్నీ. పుట్టిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు మొత్తం తెలిసిపోతుంది అనమాట. అందుకని చెప్పి బ్యూటిఫుల్ డేస్ హెడ్ ఉంటాయని చేయటం. అందుకని మనకి జ్యోతిష్ శాస్త్రం ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మనకి ఇచ్చారు మనం పెద్దవాళ్ళు, యూటిలైజ్ చేసుకోవాలి కదా మనం. డెఫినెట్ గా. బట్ ధనుసు రాశి వారికి అయితే మొత్తం మీదగా ప్లస్ ఆర్ మైనస్ గానే ఉంది. చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ రెమెడీస్ ని ఫాలో అవుతే ఉన్న బ్యాడ్ డేస్ ని కూడా ఈజీగా క్రాస్ చేసి. ఇంకా వీళ్ళకి మనకి ఆధ్యాత్మికంగా చూసుకుంటే తిరుపతి ఎక్కువగా వెళ్ళటం, తర్వాత శనికి హనుమాన్ చాలీసా బాగా చదువుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా భక్తిగా చదువుకోవాలి. తర్వాత శని పిప్పలాద స్తోత్రం చదువుకోవాలి. వీళ్ళ నేను ఎక్కువ సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉండాలి. కాలభైరవ అష్టమి చదువుకోవాలి. ఇందాక చెప్పిన రెమెడీస్, ప్రాక్టికల్ రెమెడీస్లో డబ్బుల విషయంలో చాలా కొత్త ప్రాజెక్టులు ఏమి చేయకోకుండా ఉంటే యోగా, మెడిటేషన్, శనికి ఎక్కువగా నడవటం,
ఇలా ప్రాక్టికల్గా వర్క్ చేయటం, అలసిపోవడం. వేరే వాళ్ళకి సేవ చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఏమవుతుందంటే ఇంటర్నల్గా బిల్డ్ అవుతుందండి. అది ఈ టైంలో ఇంటర్నల్గా వాళ్ళ స్కిల్స్ని, నాలెడ్జ్ని, హొరాజాన్ని, వాళ్ళకి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మన స్క్రిప్చర్స్ని చదువుతాయి. శనికి యాన్షియంట్ స్క్రిప్చర్స్ అయితే భలే నచ్చుతుంది. ఆయన శని వృద్ధుడు అనమాట, అతనికి శనిని మహా ఆత్మ అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ టైంలో బ్రహ్మ జ్ఞానం గురించి యాన్షియంట్ స్క్రిప్చర్ బుక్స్ అన్ని తీయండి. ఈ టైంలో అష్టాదశ పురాణాలు ఏం జరుగుతున్నాయి, అసలు మన ఈ వేదిక్ కల్చర్లో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళకి ఒక కొత్త డైమెన్షన్ పాపప్ అవుతుందండి వాళ్ళలో. సూపర్, రైట్. సో సురేష్ గారు చెప్పినట్టు ఈ చిన్న చిన్న రెమెడీస్ని ఫాలో అవ్వండి. లైఫ్ చేంజింగ్ రెమెడీస్ అవి, చెప్పినవి చిన్నవే అయినా కూడా చెప్పినట్టుగా ఒక ఎన్లైట్మెంట్ వస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.